హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్లో ఉన్నారో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా ఆర్ మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా, మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. మీరు అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ అండి. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. సో ఫస్ట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటనేవి చూద్దాం. ఆఫ్టర్ సెపరేషన్, మీరు సెపరేట్ అయిపోయిన దగ్గర నుంచి అండ్ రైట్ నౌ అంటే కరెంట్లీ ఏం ఆలోచిస్తున్నారు, మీరు సెపరేట్ అయిపోయిన నుంచి అట్ ద సేమ్ టైం కరెంట్లీ కూడా తన థాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇప్పుడు అసలు రీయూనియన్ అవ్వాలని ఉందా లేదా, అసలు ఏం ఆలోచిస్తున్నారు. సో తన ప్రెసెంట్ ఎనర్జీ 8 of Swords, అండర్ ద డెక్ Knight of Swords. సో 8 of Swords అంటే ఖచ్చితంగా మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇంకా తను మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. మీ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు, బట్ మీ పర్సన్ ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. తను ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎక్స్పెషల్లీ కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు, కమ్యూనికేట్ చేద్దామా వద్దా అని. అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి 8 of Wands, 6 of Cups అండ్ 9 of Cups. ఖచ్చితంగా కమ్యూనికేషన్ గురించి, రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు. వెరీ వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్ మెసేజెస్ అండి ఇక్కడ. సో డామ్ షూర్గా మీ పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా కమ్యూనికేట్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. బట్ మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం. ఈవెన్ దో మీరు సెపరేషన్లో ఉన్నా మీ పర్సన్ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక నెగిటివ్ గా కూడా చెప్పడానికి ఏం లేదు. మీ పర్సన్ మీ గురించి అన్ని పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు. లైక్ మాకు రీయూనియన్ అయితే బాగున్నాం, అండ్ కమ్యూనికేట్ చేస్తే బాగున్నాం, నేనే తను కమ్యూనికేట్ చేస్తే బాగున్నాం, అంటే మీరు కమ్యూనికేట్ చేస్తే బాగున్నా అని అయితే ఆలోచిస్తున్నారు, లేదా నేనే కమ్యూనికేట్ చేయనా. బట్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ వైజ్ అయితే చాలా 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 పాజిటివ్ ఉన్నారు మీ పర్సన్. బట్ యాక్షన్ వైజ్ తీసుకుంటారా లేదా అనేది మనం చూద్దాం. బిఫోర్ దట్ ఇంటెన్షన్స్ చూద్దాం. 3 of Wheels, Judgment అండ్ Queen of Wheels. సో 3 of Wheels అంటే పార్ట్నర్షిప్, లైక్ కొలాబరేషన్, ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీ రిలేషన్షిప్ లో లైక్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. మేబీ అది మీ పర్సన్ మిస్టేక్ అని మీ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. బట్ ఇప్పటి నుంచి అలా కాదు, నా ఎఫర్ట్స్ నేను పెడతాను. జడ్జ్మెంట్ విత్ Queen of Wheels. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, నేను కరెక్ట్గా ఉంటాను, రిలేషన్షిప్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, సేమ్ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయను అని మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా తను ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆ డెసిషన్ ని మీకు చెప్పాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఎస్, యాక్షన్ వైజ్ అయితే రైట్ నౌ ఖచ్చితంగా కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ సమ్ జగ్లింగ్ ఎనర్జీ కూడా ఉంది. మనం ప్రాపర్ గా యాక్షన్ కార్డ్స్ తీసేటప్పుడు తెలుస్తుంది అసలు మీ పర్సన్ నిజంగా యాక్షన్ తీసుకుంటారా లేదా, మీకు రీయూనియన్ అవుతుందా లేదా అని. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ ఇక్కడ, మీ పర్సన్ కి మీరంటే ఇంకా ఇష్టం ఉంది, మీ పర్సన్ ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు, ఖచ్చితంగా రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు. ఇది 100% చెప్పచ్చు. అండ్ హీల్ అవుతున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిన సంఘటన వల్ల మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి రైట్ నో తను హీలింగ్ మీద ఎక్కువ ఎనర్జీ పెడుతున్నారు. ఓకే, అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, టారస్, ఎక్స్ అని అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. చాలా వాటర్ ఎనర్జీ ఉంది.
అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం. Two of Wands, Devil, Three of Wands, and Knight of Wands. Yes, కానీ యాక్షన్ అయితే 100% తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ అది విత్ ఇన్ ద టైమా కొంచెం టైం పడుతున్నది. మీ ఎనర్జీ మీద, మీ పర్సన్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ యాక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. ఓకే, చాలా ఒబ్సెసివ్ థింకింగ్ అయితే ఉంది. యాక్షన్ అయితే తీసుకుంటారు. అండ్ డెవిల్ ఎనర్జీ, అట్ ద సేమ్ టైమ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఇవన్నీ ఏంటంటే ఒక ప్యాషనేట్ ఎనర్జీ. అంటే రిలేషన్షిప్ లో స్టెబిలిటీ ఉన్నా ఉండకపోయినా మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ మీ పర్సన్, అందుకే స్టెబిలిటీ లేదు మీ రిలేషన్షిప్ లో. మీ పర్సన్ చూపిస్తే ఒకేసారి మీ మీద లవ్ అండ్ అఫెక్షన్ చాలా ఎక్కువగా చూపిస్తారు, లేదంటే లేదు. ఓకే, సో ఈ రకమైన బిహేవియర్ వల్లే మేబీ మీరు రైట్ నో సెపరేషన్ లో ఉండొచ్చు. బికాస్ మీ పర్సన్ ఇప్పుడు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అనమాట. బట్ అగైన్ ఇప్పుడు కూడా తన మెజిషియన్, నైట్ ఆఫ్ వాండ్స్, డెవిల్, ఇవన్నీ అన్స్టేబుల్ ఎనర్జీస్ అండ్ కంట్రోలింగ్ ఎనర్జీ, ఎస్పెషల్లీ డెవిల్. సో మీరు ఈ పర్సన్ కి ఎస్ చెప్పినా తను చెప్పినట్టు మీరు వినాలి. ఓకే, యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో తను యాక్షన్ తీసుకుంటున్నారు, బట్ ఈ యాక్షన్ వల్ల మీ రిలేషన్షిప్ లో స్టెబిలిటీ వస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. బట్ మన అవుట్కమ్ కూడా చూసిన తర్వాత ఒక క్లారిటీకి వద్దాం. యాజ్ ఆఫ్ నౌ అయితే తను ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉండాలి రిలేషన్షిప్ లో అని అయితే అనుకుంటున్నారు. బికాస్ 3 of Wands with 2 of Wands, అంటే చాలా చాలా డీప్ థింకింగ్ తర్వాత ఒక డెసిషన్కి వచ్చారు. ఖచ్చితంగా మీరు కావాలి తన లైఫ్ లో, అండ్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో ఈ థాట్స్ అయితే మీ పర్సన్కి ఉన్నాయి ఖచ్చితంగా. సో మిమ్మల్ని అయితే వదులుకోవాలని అనుకోవట్లేదు. సో ఎవరైతే నో కాంటాక్ట్ సెపరేషన్ లో ఉన్నారో, మీ పర్సన్ కోసం కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, వెరీ సూన్ మీరైతే కమ్యూనికేషన్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ అయితే రిసీవ్ చేసుకుంటారు. బట్ మీ పర్సన్ మీరు అడిగిన దానికి ఆర్ మీరు చెప్పిన దానికి వినడానికి రెడీ ఉన్నారా? మీరు ఏమని అడిగారు? మీరు కమిట్మెంట్, స్టెబిలిటీ అడిగితే అది మీ పర్సన్ రెడీ ఉన్నారా లేదన్నది కనుక్కోండి. బికాస్ ఇక్కడ చాలా చాలా అన్స్టేబుల్ కనిపిస్తుంది. బికాస్ తను అబ్సెసివ్ గా థింక్ చేయడం, తన థాట్స్ ని కంట్రోల్ చేయడం వల్ల మేబీ మీరు తను మర్చిపోతారని ఒక ఇన్సెక్యూరిటీ వల్ల మేబీ మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు. సో అందుకే 1-2 సార్లు చెప్తున్నాను. మీ పర్సన్ కి ఎస్ చెప్పే ముందు మీరు స్టెబిలిటీ కావాలా, మీ రిలేషన్షిప్ లో మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. చాలా చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఆర్ క్యాప్రికాన్, వోగో, టారస్ అయి ఉండొచ్చు. ఎర్త్ సైన్, ఎస్పెషల్లీ క్యాప్రికాన్. మీ ఫీలింగ్స్ కూడా ఒకసారి చూద్దాం. మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది పర్సన్ గురించి. హెర్మెట్, 7 of Swords, Ace of Cups and the Moon. చూడండి, నేను ఏదైతే చెప్పాను అదే. మీకు ట్రస్ట్ లేదు, నేను అదే చెప్పాను. మీకు కూడా మీ పర్సన్ గురించి ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. బికాస్ 7 of Swords with Hermit. మీకు ఇష్టం ఉంది, బట్ అట్ ద సేమ్ టైం మీకు మీ పర్సన్ మీద నమ్మకం లేదు, ఖచ్చితంగా లేదు. సో ఏం చేయాలి? చాలా ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నారు. అసలు ఏంటి? మీ పర్సన్ వచ్చి సెకండ్ ఛాన్స్ అడిగితే ఇవ్వాలా వద్దా, నమ్మాలా నమ్మకూడదా? సో మీరు ఇదే డీప్ థింకింగ్ లో అయితే ఉన్నారు. బికాస్ ద హర్మిట్ అంటే ఫోకసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఇన్వర్డ్ డైరెక్షన్. సో చాలా ఓవర్ థింకింగ్ లో ఉన్నారు. సో ఏం చేయాలో తెలియట్లేదు. బట్ మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది. బట్ స్టెబిలిటీ, కమిట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాషన్ అన్నిటికన్నా. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. పైసిస్, మీన్ రాశి, వాటర్స్ అని ఉండొచ్చు. హర్మిట్, వోగో, ఎట్స్ అని ఉండొచ్చు. మీ ప్రెసెంట్ ఎనర్జీ చూద్దాం. యా, యు ఆర్ వెరీ క్లియర్. మీకు మ్యారేజ్ కావాలి, కమిట్మెంట్ కావాలి, ఆర్ స్టెబిలిటీ కావాలి మీ రిలేషన్షిప్లో. మీరు ఈ రిలేషన్షిప్లో ఈ అప్స్ అండ్ డౌన్స్ మీ వల్ల కాదు. ఏదో ఎప్పుడో ఒకసారి ఏదో జరిగితే ఓకే, ఎవ్రీడే ఇలాగే ఉంటే సిచ్యువేషన్ మీ వల్ల కాదు అనే సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు. అసలు అవుట్కమ్ చూద్దాం. మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి? స్టార్, 10 of Wands, స్ట్రెంగ్త్,
clarified by sun, chariot, knight of wands and 5 of swords. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాశి అయి ఉండొచ్చు, స్ట్రాంగ్ లియో ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ దెన్ కేన్సర్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, నేను ఆల్రెడీ చెప్పాను. దెన్ మీరు ఎమోషనల్లీ కొంచెం ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు, బికాజ్ మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో క్లారిటీ ఉండదు కాబట్టి. బికాస్ ఆఫ్ పాస్ట్ ఇష్యూస్ మీరు కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఏం డిసిషన్ తీసుకోలేకపోతున్నాను, ఎమోషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతున్నాను, ఒక థాట్ ప్రాసెస్ లో మీరు ఉంటారు. స్ట్రెంగ్త్, ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉండడానికి మీరు ఇండిపెండెంట్ గా ఉండగలనా లేదా, ఈ డెసిషన్ తీసుకోగలనా లేదా అని ఆలోచిస్తారు. చారియట్ విత్ సన్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. బట్ మీరు కంప్లీట్ గా నో అని చెప్పరు, ఖచ్చితంగా మీ పర్సన్ అబ్జర్వ్ చేద్దాం లేదా కొన్ని రోజులు సైలెంట్ గా ఉందాం. ఎండింగ్ అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా రిలేషన్షిప్ లో మీరు స్టేబుల్ గా ఉన్నారు, బట్ మీ పర్సన్ కూడా స్టేబుల్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎండింగ్ అయితే కాదు, ఖచ్చితంగా ఫర్దర్ గా మూవ్ అయితే అవుతుంది రిలేషన్షిప్ ముందుకి, బట్ వెరీ వెరీ స్లో. మీరు మీ పర్సన్ టెస్ట్ చేద్దామని కానీ, అసలు తను స్టేబుల్ గా ఉంటారా లేదా చూద్దామని కానీ ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా రీయూనియన్ అయితే లేదు, బట్ అలాగనే ఇప్పుడు మీకు కంప్లీట్ రీయూనియన్ కాదు, బట్ కొంచెం కమ్యూనికేట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో లెట్స్ సీ ద గైడెన్స్. 7 of wands, 5 of swords, 3 of cups and queen of cups. సో మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ గురించి మీరు టేక్ కేర్ చేసుకోండి. అండ్ ఏదైనా అబ్స్టికల్ వస్తే మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి, బికాస్ ఎవరు వచ్చి తీసుకోరు. అండ్ 5 of swords, జరిగిన దాని గురించి బాధపడుతూ రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు, అయిపోయింది ఏదో అయిపోయింది, లెట్ ఇట్ గో. అండ్ లవ్ యువర్ సెల్ఫ్, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. సో మీరు చాలా మందికి హీలింగ్ అవసరం, ఆల్రెడీ హీలింగ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు హ్యాపీనెస్ కూడా వస్తుంది. సో ఎవరైతే హీల్ అవ్వాలి మీకు మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా హీల్ అవ్వండి, హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. గాడెస్ ఆఫ్ ద మూన్. సో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండ్ ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్. మీ లోపల మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది దాన్ని వినండి, దాన్ని నమ్మండి, దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి. అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్. రైట్ నో మీరు సేఫ్ ప్లేస్ లో ఉన్నానా లేదా, నేను చేస్తుంది కరెక్టా కాదా అని ఎవరైతే ఆలోచిస్తున్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్, మీరు సేఫ్ ప్లేస్ లోనే ఉన్నారని అర్థం. your hard work is paying off. New moon in Capricorn. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ Capricorn ఇట్స్ అని ఉండొచ్చు. సో ఎవరైతే కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో బట్ మీకు రిజల్ట్ రావట్లేదు అని అనుకుంటుంటారో వెరీ సూన్ మీకు అయితే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏ టైమ్ టు గివ్ రెదర్ దెన్ టేక్. న్యూ మూన్ ఇన్ వర్గో. ఇక్కడ ఎవరైతే ఒక పర్సన్ ఆల్వేస్ తీసుకుంటూ ఉంటారో రిటర్న్ ఇవ్వరో ఈ మెసేజ్ ఆ పర్సన్ కి. సో ఎప్పుడు మీరు తీసుకోవడమే కాదు, మనం వేరే వాళ్ళకి కూడా ఇస్తూ ఉండాలి. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. ఎవరైతే కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూ రెస్ట్ తీసుకోకుండా ఉంటారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. ఖచ్చితంగా మీకు బ్రేక్ అనేది అవసరం. సో మీ గురించి మీరు టైం తీసుకోండి అని. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్. సో మీరు ఈ పర్సన్ సేఫా కాదని మీరు ఆలోచిస్తున్నారు, బట్ మీ పర్సన్ నేను సేఫే, ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు నేను ఉంటాను, సో నువ్వు నన్ను నమ్మచ్చు, సో అలా నమ్మకం కలిగే విధంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్చర్. మీ పర్సన్ ఖచ్చితంగా తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎవరైతే పర్సన్ వద్దు, నాకు ఏ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారో ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇది రైట్ టైం మీరు మీ మీద ఫోకస్ చేయడానికి. మీకు వద్దు అనుకుంటే మీ కెరియర్ మీద కానీ మీ మీద కానీ ఫోకస్ చేయండి. సో ఇదన్నీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా అకౌంట్ అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా అకౌంట్ అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.